సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కావ్య తయారు చేసిన వినాయకుడి విగ్రహం ఎక్కడి నుంచో వచ్చి దుగ్గిరాల వంశ కుటుంబంలో పూజలు అందుకుంటాడు. ఇక అందరూ చాలా సంతోషిస్తారు దానికోసం. ఇక ఇది ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇవాళ ఎపిసోడ్ చూద్దాం. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే కావ్యతో గొడవ పడ్డ తర్వాత రాజు వినాయకుడి విగ్రహం తీసుకుని ఇంటికి వెళ్తాడు. అయితే వినాయకుడి విగ్రహం చూసి అందరూ చాలా సంతోషపడతారు. విగ్రహం చాలా బాగుంది, ప్రాణం పోసినట్టుగా ఉంది, అందులో తొండం కుడివైపుకు తిరిగి ఉంది, అది చాలా మంచిది అని వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక ఏమూలో అపర్ణ డౌట్ పడుతుంది. ఈ విగ్రహాన్ని చూస్తే కావ్య తయారు చేసినట్టుగానే ఉంది అచ్చం అంటుంది. ఇక ఆ మాటకు రాజ్, నువ్వు ఏ కళలోనూ కావ్యను వెతక్కు, ఆ కళావతి కాదు విగ్రహం చేసింది, నేను వేరే దగ్గర నుంచి తీసుకువచ్చాను, 10,000 పోసి కొన్నాను ఈ విగ్రహం, ఇది నా క్రెడిట్, ఆ కళావతి ఖాతాలో వెయ్యకు అని అంటాడు. ఇక పూజకు రెడీ అవ్వగానే ఇక కావ్యకు ఫోన్ చేసి పిలు అని వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. అంటే రాజ్ అందుకు ఒప్పుకోడు. ఇక అపర్ణ కూడా అవును, భార్య బతికుండగానే భర్త ఒక్కడే కూర్చొని పూజ చేస్తే ఆ ఫలితం అందదు. ఇక శ్రీరాముడు అంతటి వాడే బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తాడు. ఇక నువ్వెంత, కావ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పు అంటుంది. ఇక ఎవరు ఎంత కన్విన్స్ చేసినా కూడా రాజ్ ఒప్పుకోడు. ఆ పొగరబోతుకు నేను ఫోన్ చెయ్యను, మేమిద్దరం కలిసి పూజ చెయ్యం అని గట్టిగా కూర్చుంటాడు. ఇక స్వప్న కూడా వాదిస్తుంది. అవును రాజ్, ఇలా మొండికిపోతే చివరకు భార్య లేని భర్త, భర్త లేని భార్య మా అత్తలాగా ఎండిపోయి ఇలా పుట్టింట్లోనే పడాల్సి వస్తుంది, చివరకు నీలా ఎందుకు చేశాను అని బాధపడాల్సి వస్తుందని వాళ్ళ అత్తకు గుచ్చుకునేలా మాట్లాడుతుంది. ఇక ఎవరు ఎంత చెప్పినా కూడా రాజ్ కావ్యకు ఫోన్ చేయడు. ఇక చేసేది లేక అమ్మమ్మ ఒక ఐడియా ఇస్తుంది. సరే అయితే భార్య లేకపోతేనేం, భార్య వస్త్రాలు పెట్టుకుని పూజ చేయవచ్చు, ఆ పూజకు ఫలితం ఉంటుంది. నీకు 2 ఆప్షన్లు, కావ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పు, ఇద్దరు కలిసి పూజలో కూర్చోండి, లేదా కావ్య వస్త్రాలు కావ్య ధరించి ఆ చీర పక్కన పెట్టుకుని ఇద్దరు పూజ చేయండి అంటూ ఆర్డర్ వేస్తుంది. కనుక రాజుకు ఏం చేయాలో అర్థం కాదు. ఈ ఇంట్లో మేం తప్ప వేరే జంట లేరా, 4 జంటలు ఉన్నాయి, ఎవరైనా వచ్చి పూజ చేయండి అంటే ఎవరు ముందుకు రారు. ఇంకా చేసేదేం లేక, అందుకేనా మీరు మొదటి నుంచి నా తలను ఈ స్కామ్లో పెట్టారు, ఇలా ఇరికించడానికి ఎంత పెద్ద ప్లాన్ వేశారు అంటూ ఇక చేసేదేం లేక ఆ వస్త్రాలు పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తాడు రాజ్. ఇక పూజ మొదలవుతుంది. ఇక అప్పు వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేస్తారు. అప్పు, కళ్యాణ్, ఆ బంటు కలిసి. ఇక కళ్యాణ్ బంటుకు థ్యాంక్స్ చెప్తాడు. బంటు, నువ్వు లేకుంటే ఇవాళ పూజ అయ్యేది కాదు, నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు అని అంటే, అవును నేను ఇలా రోజు ఒకరికి హెల్ప్ చేస్తూ ఉంటాను, అది నా హాబీ అంటాడు. ఇక అప్పు అంటుంది, ఎక్కడ నేర్చుకున్నావురా ఈ సామెతలన్నీ అని అంటే, ఇంకెవరు పెద్దమ్మే నేర్పించింది అని అంటే, పెద్దమ్మ నేర్పించే సామెతలు నేర్చుకున్నావు, స్కూల్కి వెళ్ళి ఆ పాఠాలు నేర్చుకుంటే ఈ పాటికి బాగుపడేవాడివి కదా అని అంటారు. అంటే ఇంకా మీ గొడవ ఆపుతారా అంటాడు కళ్యాణ్. ఏ నువ్వు మొదలు పెడతావా అంటుంది అప్పు. ఇలా ఫన్నీగా సాగుతుంది వాళ్ళ మధ్య సన్నివేశం. ఇక పూజ అవ్వగానే కళ్యాణ్ అప్పుకు ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఒక సర్ప్రైజ్ లాగా. ఇవాళ ఏంటి సర్ప్రైజ్ అంటుంది అప్పు. తెరిచి చూడు అని అంటే దాంట్లో పోలీస్ డ్రెస్ ఉంటుంది. ఏంటి ఇదెందుకు ఇచ్చావు అని అంటే, అవును నువ్వు ఈ గందరగోళంలో పడి నీ గమ్యాన్ని మర్చిపోకూడదు, నువ్వు కష్టపడి చదివి నీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న కలను నువ్వు నెరవేర్చుకోవాలి అని అంటే, అప్పుడు అప్పు అంటుంది, ఏంటి ఇక ఆ అనామిక అన్న మాటలకు ఫీల్ అయ్యావా, అందుకే నా ఇదంతా చేస్తున్నావు అని అంటే, అనామిక అన్న మాటలకు నేను ఫీల్ అవ్వటం కాదు, తను నా బాధ్యతను గుర్తు చేసింది, మనం ఎన్ని కష్టాలు పడైనా సరే నువ్వు నీ కళను నెరవేరుస్తాను అని అంటే, మనకు రెంట్ కట్టడానికే డబ్బులు లేవు, ఇక ఇదంతా చదవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అంటే, నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, నేను అదంతా చూసుకుంటాను, నువ్వు ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు అంటూ తనకు సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్. ఇక పూజ మొదలు అవ్వగానే కావ్య వాళ్ళ అమ్మ పూజకు వెళ్తుంది. ఇక అందరూ తనను ఆహ్వానిస్తారు, దేవుణ్ణి మొక్కుకోమని చెప్తారు. ఇక రుద్రాని మాత్రం సెటైర్లు వేస్తుంది. ఏంటి రాయబారానికి వచ్చావా అని అంటే, రాయబారానికి రాయాల్సిన అవసరం నాకేంటి, నా కూతురు లేకపోయినా నా కూతురు వస్త్రాలు పెట్టి పూజ చేస్తున్నారు అంటే, నా కూతురు ఈ ఇంటి కోడలు కాకుండా పోతుందా, రాజుకు భార్య కాకుండా పోతుందా, నీకు కనిపించడం లేదా అంటూ తిరిగి సెటైర్లు వేస్తుంది. ఆ వినాయకుడి మహిమ లేకుంటే చూసారా, నా కూతురు తయారు చేసిన విగ్రహం అటు తిరిగి ఇటు తిరిగి మీ ఇంటికి వచ్చి పూజలు అందుకుంటుంది, నా కూతురు తయారు చేసిన విగ్రహమే ఇంటికి వచ్చింది, ఇక నా కూతురు రాదంటారా అంటూ తిరిగి సెటైర్లు వేస్తుంది రుద్రానికి. ఇంకా నోరు మూసుకుంటుంది రుద్రాని. చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఇవాళ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.